హలో ఆల్, వెల్కమ్ టు తాత టికెట్. ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. రవికి బొమ్మ చూపిస్తున్న పోలీసులని అభినందిస్తున్న సినీ పెద్దలు, దీనిని ఖండిస్తున్న ప్రజలు. మాకు ఫ్రీగా మూవీ చూపించే వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అంటూ ఖండాలుగా ఖండిస్తున్నారు. మీమర్స్ అయితే శివాజీ మూవీ టెంప్లెట్ వాడేస్తున్నారు. అసలు విషయం తెలిస్తే ఖండించే వాళ్ళే కండలు కోసేస్తారు. అసలు విషయం ఏమిటంటే, ఈ ఐబొమ్మ ఫౌండర్ అయినటువంటి రవి మన డేటాని దొంగలించాడు. అవును, యూకే అండ్ నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్ లో సర్వర్స్ తీసుకొని అక్కడి నుంచి మూవీస్ ని హ్యాక్ చేసి అప్లోడ్ చేసేవాడు. తాజా సమాచార ప్రకారం అతను 21,000 మూవీస్ ని అప్లోడ్ చేశాడట. అసలు ఎవరు ఈ రవి? మన డేటాని ఎలా దొంగలించాడు? విశాఖపట్నంకి చెందిన రవి పూర్తి పేరు ఇమ్మడి రవి. ఇతను బీఎస్సీ కంప్యూటర్స్ చదివాడు. కానీ కొన్ని కథనాల ప్రకారం ఇతను ఇంటర్ డిస్కంటిన్యూ చేశాడు. కేవలం ఇంటర్ చదివిన ఇతను ఇంత పెద్ద క్రైమ్ చేశాడంటే నమ్మశక్యంగా లేదు. ఇతనికి ముందు నుంచి హ్యాకింగ్ చేయడం, డీబగ్ చేయడం లాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ఇంట్రెస్ట్ తోనే ఇతను హ్యాకింగ్ నేర్చుకొని కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలను హ్యాక్ చేయడం నేర్చుకున్నాడు. అలా చేస్తూ ఇంకా థియేటర్లో రిలీజ్ కాని మూవీస్ ని కూడా హ్యాక్ చేసి ముందే చూసేవాడు. అలా చూడడం అతనికి సరదా అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో చెప్పాడట. సో అలా చేస్తూ కొద్ది రోజులకి రవికి ఒక ఐడియా అయితే వచ్చింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అన్ని సినిమాలు ఒకే ప్లాట్ఫామ్లో దొరకవు కదా. సో మనం అన్ని మూవీస్ని ఒకే వెబ్సైట్లో పెట్టి ఫ్రీగా ఎందుకు చూపించకూడదు అని అక్కడ పడింది ఐబొమ్మకి బీజం. 2019లో స్టార్ట్ చేసిన ఐబొమ్మ ప్లాట్ఫామ్ కొద్ది రోజుల్లోనే హ్యూజ్ ట్రాఫిక్ని సంపాదించుకుంది. అది ఎలా అంటే యూజర్ ఎక్స్పీరియన్స్. అవును, ఆల్రెడీ కొన్ని పైరసీ వెబ్సైట్లు ఉన్నా కూడా వాటి యూజర్ ఎక్స్పీరియన్స్ అంత బాగుండదు. ఏదో నొక్కితే ఇంకేదో ఓపెన్ అవ్వడం, అలాగే డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టమైన పని. సో అలాంటి లూప్ హోల్స్ని కనిపెట్టి రవి తన పైరసీ ప్లాట్ఫామ్ను చాలా నీట్గా అందరికీ చాలా ఈజీగా ఉండేలా క్రియేట్ చేశాడు. దానివలన ఆ వెబ్సైట్కి రోజుకి లక్షల్లో ట్రాఫిక్ ఉండేది. దానివలన అతనికి కొన్ని బెట్టింగ్ యాప్స్ నుంచి ఆఫర్ రావడంతో ఆ డీల్ని ఓకే చేసి మన డేటాని దొంగలించి వారికి ఇచ్చేవాడు. అవును, ఇది నిజం. దీని ద్వారా అతను 21 కోట్లు సంపాదించాడట. అసలు మన డేటా ఎలా దొంగలించాడని అనుకుంటున్నారా? బేసిక్ గా మనం ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ కుకీస్ అని ఒక పాపప్ వస్తుంది కదా. అది ఏం చేస్తుందంటే మన ప్రిఫరెన్సెస్ అండ్ డీటెయిల్స్ ని ఒక ఫైల్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. కుకీస్ యాక్సెప్ట్ కొట్టి వెబ్సైట్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ టైం ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా ఫాస్ట్ గా ఓపెన్ అయిపోద్ది. ఇక మళ్ళీ కుకీస్ యాక్సెప్ట్ చేయమని అడగదు. ప్రాబ్లం అంతా ఇక్కడే వచ్చింది. ఈ కుకీస్ లో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉంటుంది. రెప్యూటెడ్ వెబ్సైట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ ని సేఫ్ గా ఉంచుకుంటుంది. కానీ ఐబొమ్మ వెబ్సైట్ అలా కాదు. యూజర్స్ పర్సనల్ డేటాని స్టోర్ చేసి ఆ డేటా అంతా డార్క్ వెబ్ లో అమ్మేసేవారు. ఫ్రీగా మూవీస్ చూపిస్తున్నారని జనమంతా ఎగేసుకొని వెబ్సైట్ ని లాగిన్ అయ్యారు. ఇప్పుడు చూడండి, 50 లక్షల మంది డేటాని వాడు అమ్మేసుకొని 21 కోట్లు సంపాదించాడు. అందులో 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొన్ని హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకొని ఐబొమ్మ వెబ్సైట్ని బ్లాక్ కూడా చేపించారు. ఇతని వల్ల సినీ ఇండస్ట్రీకి దాదాపుగా 3,000 కోట్ల నష్టం వచ్చిందట. పాపం చిన్న ప్రొడ్యూసర్స్ అయితే సినిమాలు తీయడమే ఆపేశారు. సినీ ఇండస్ట్రీ కూడా టికెట్ ప్రైస్ గురించి ఆలోచించాలి. మధ్యతరగతి వాళ్ళు కూడా సినిమాలు థియేటర్లో చూసేలా టికెట్ రేట్స్ ఉంటే బాగుంటుంది. అనవసరమైన ఖర్చు చేసి హై రెమ్యూనరేషన్ తీసుకొని మూవీ బడ్జెట్ ఎక్కువైందంటూ అదంతా జనాల మీద బాధడం సరికాదు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.